ఇది పత్రికా గోష్ఠి. పత్రికలు రావాలి, పత్రికలు రావలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలేదు. మనం ఎప్పుడు నమ్ముతలేం మెయిన్ స్ట్రీమ్ మీడియాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే గటర్ మీడియా, మురిక్కాలో మీడియా. అది శ్రీశ్రీ చెప్పింది కదా, ఆఖరి సోషల్ మీడియాని డిపెండ్ అయినాం. ఈ సోషల్ ఎందుకన్నామంటే అది అన్సోషల్, అసాంఘిక శక్తుల చేతుల్లో ఉంది కాబట్టి అన్సోషల్ అయింది. శ్రీశ్రీ చెప్పినట్టు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్రుల దిన పత్రికలు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. చలపతిరావు గారు చెప్పారు, నో బడి రైట్స్ ఎడిటోరియల్స్, ఎవ్రీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్. ఎవరీ ప్రొప్రైటర్ ఇస్ ఇన్వేరియబ్లీ ఓనర్ ఆఫ్ ఎ జూట్ మిల్ ఆర్ టెక్స్టైల్ మిల్. ఇట్ ఈస్ నాట్ జూట్ మిల్, ఇట్ ఈస్ జూటా మిల్, అబద్ధాల మిల్లు అన్నాడు. అంతే కదా. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. ఇంకో మాట చెప్పింది, మనం ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం. జర్నలిజం హస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటింగ్ జాబ్. విందు మందు వినోదం. జర్నలిజం విచ్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలు చూసి హృదయభారంగా ఉండాలి. గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్ హస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ లివర్. ఫుల్ మందు కొట్టాలి కదా. ఎంత కష్టం. సిరోసిస్ ఆఫ్ లివర్, కార్సినోమా ఆఫ్ లివర్ ఇవన్నీ వస్తారు రోగాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు మనకు ఎక్కువ హృదయభారం కలిగిస్తున్నారు. జనం సమస్యలు పట్టించుకుంటున్నారు, వాళ్ళకి హృదయభారం లేదు, వాళ్ళకి కాలేయ భారం అయింది. ఇంత జరుగుతుంటే ఒక్క పత్రిక రాయదు, ఏ పత్రిక రాయదు. ఆఖరి సోషల్ మీడియానే. రఘులాంటి వాళ్ళు పోయి అరెస్ట్ అయినా కూడా గట్టిగా ఎదిరించి, పోలీసులతో తగాదపడి, కలెక్టర్తో తగాదపడి, చెక్కు చెదర ధైర్యం పోయి చేసి, ఇట్లాంటి ధైర్యస్తులే కదా వాళ్ళు. అట్లా కాదు కదా. యజమాని ఏది చెప్తే అది చేస్తారు. యజమానులు రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేస్తారు. తుమ్మల నాగేశ్వరరావు ఏది చెప్తే రామోజీరావు శిరోధార్యం, ఇంకోటి ఉండదు కదా. అందుకని మనం ఉన్నట్టు చెప్పాలి. దానికి పత్రికలు ఏం చేస్తాయి, రాజకీయ నాయకులు ఏం చేస్తారు? రండి, ముందుకు రండి. అది మనం ఒక చిన్న చెప్తా. సత్యము అసత్యము. ఇక్కడ మేము చెప్పింది సత్యాలు, అసత్యాలు, అర్ధ సత్యాలు. ఎందుకు పెట్టినామంటే ఎపిస్టెమాలజీ అని ఒక శాస్త్రం ఉంది. ఎపిస్టెమాలజీ అంటే సత్య శోధన శాస్త్రం. సత్యాన్ని పట్టుకోవాలంటే యూ హ్యావ్ టు గెట్ టు ట్రూత్, యూ హ్యావ్ టు సపరేట్ ఇట్స్ ఎనిమీస్ ఫ్రమ్ ట్రూత్. సత్యానికి శత్రువు నుంచి సత్యాన్ని విడదీస్తే సత్యం దొరుకుతుంది. లేకపోతే అన్ని శత్రువులు ఎట్లుంటారు, అట్లనే ఉంటారు, సత్యం లాగానే ఉంటారు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది అర్ధ సత్యమో తెలియదు. శత్రువులు ఎవరెవరంటే పత్రికలు అదే చేస్తున్నారు, రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు. సత్యం తెలియకుండా కుట్రలు చేస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఏమేం చేస్తున్నారు, ఏమేం ట్రూత్, సత్యాలు ఏమేమి శత్రువులు అంటే, ఫస్ట్ లైస్ ఆర్ ఎనిమీస్ ఆఫ్ ట్రూత్. అబద్ధాలు అవి మోసపూరితమని, లైస్ ఆర్ మిస్చివస్. రెండవది అన్ట్రూత్, అసత్యం. అది అమాయకత్వం, చిన్నపిల్ల ఇన్నోసెంట్, చిన్నపిల్లలు చెప్పేది. తూర్పు ఏంటంటే వాడు పడమలు చూపిస్తారు, దాంట్లో మోసం ఉందా? అమాయకత్వం కదా, అది అన్ట్రూత్. అది ఇంకోటి ఆఫ్ ట్రూత్ ఈజ్ వర్స్ దెన్ బోత్. ఈ రెండింటికంటే ప్రమాదం అర్ధ సత్యం. ఈ తర్వాత ప్రీవారికేషన్. ఇప్పుడు అవసరమో చెప్పాలి, అడిగిన సమయంలో చెప్పకుండా రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా అని వాయిదా వేసుకుంటూ పోతుంది. ప్రీవారికేషన్. డిస్టార్షన్, అది కూడా ఒక శత్రువు. ఇంకొక శత్రువు ఏంటంటే సాఫిస్ట్రీ. సాఫిస్ట్రీ అంటే మేధావి, అతి తెలివైనవాడు. వాడు పెద్ద శత్రువు సత్యానికి. దిగజారిన మేధావి వాడు ఏంటంటే అసత్యాన్ని సత్యమని నమ్మబలుకుతాడు, సత్యాన్ని అసత్యమని కూడా నమ్మబలుకుతాడు. అది సాఫిస్ట్, డీజనరేట్ సాఫిస్ట్ అంటారు. అంటే దిగజారిన మేధావులు. అందరు మేధావులే. తెలంగాణ ఎవరు తెచ్చినట్టే మేధావులు ఏం చెప్పారు? కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ కంటే ముందు బలైన వాళ్ళు బెల్లెత్త పేరు చెప్పారు. ఎవడన్నా గద్దర్ పేరు 6 తూటాలు తీసుకున్నారు కదా. ఇక్రి సిద్ధులు, ముఖా కరుణాకరు, ఆజం అలీ, శ్రీరాములు యాదవ్, ఎంతమందిని చంపేసేవాడు. ఒక్కడు చెప్పాడు పత్రికల్లో, ఏమి రాదు. భారత బెల్లెలతో పేరే రాదు. బెల్లెలతో చంపినప్పుడు ఎక్కడ కేసీఆర్, చంద్రబాబు పాదాలు విసుకుంటున్నాడు. చంద్రబాబు ఏం చెప్తారు? ఇది అన్నిటికంటే వర్స్ట్ ఎనిమీ ఏంటంటే, ట్రూత్కి ఏంటంటే అన్నిటికంటే వర్స్ట్ ఎనిమీ ఈజ్ ఫ్యాక్ట్. వాస్తవం అనేది సత్యానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఫ్యాక్ట్ ఏంటి, ట్రూత్ ఏంటి అంటే, ఆయన సైకిల్ దొక్కుతున్నాడు ఉంటుంది. ఈ సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. ఎందుకంటే కాళ్ళు ఆడుతున్నాయా? ఆడుతున్నాయి. పెడలు తిరుగుతుందా? తిరుగుతుంది. చైన్ తిరుగుతుందా? తిరుగుతుంది. చక్రం తిరుగుతుందా? తిరుగుతుంది. దమ్ము తీస్తున్నాడు, ఆయాసపడుతున్నాడు, రొప్పుతున్నాడు, చెమట కక్కుతున్నాడు. ఇవన్నీ వాస్తవమే కానీ సత్యం కాదు. ఎందుకంటే ఆయన స్టాండేజ్ సైకిల్ దొక్కుతున్నాడు. ఎక్కడ పోతుంది స్టాండేజ్ సైకిల్ దొక్కితే? ముందుకు పోదు కదా. ఇక బాగా నడుస్తున్నాడండి. ఎక్కడ నడుస్తున్నాడు? ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు. ముందుకు పోతాడు ఆయన. నడకెట్లయితుంది అది?
అందుకని ఈ ఇన్నిటిని సపరేట్ చేయాలి. అందుకనే మీ శీర్షిక పెట్టినాం, సత్యాలు అసత్యాలు అర్ధసత్యాలు. సత్యానికి ఇంతమంది శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువులు ఎవరెవరంటే తుమ్మల నాగేశ్వరరావు పెద్ద శత్రువు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా చెప్తే అట్లా నడుచుకునే వాళ్ళు పొంగులేటి, ఆ జిల్లా అంతే కదా, ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు మనిషి. ఆ తర్వాత బట్టి నోరు కూడా ఇప్పుడు జరుగుతుంటాయి. ద్రౌపదికి అవమానం జరుగుతుంది, భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ నోరు ఇప్పిండ ఆయన ఇప్పుడు. అందుకని వీళ్ళు శత్రువులు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైందంటే అది ఎల్లో కాంగ్రెస్ అయింది, పసుపు రంగు కాంగ్రెస్. తెలుగుదేశం ఏది చెప్తుంది, చంద్రబాబు ఏది చెప్తుంది, చంద్రబాబు శిష్యుడు తుమ్మల ఏది చెప్తే పొంగులేడు అదే చేయాలి, బట్టి అదే చేయాలి, రేవంత్ రెడ్డి అదే చేయాలి. అందుకని పేదలన్నీ గుడిసెలన్నీ కూల్చేసినారు. ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడ మన మిత్రులు చెప్తారు. నేను పైన ఊరికే ఫోర్వర్డ్ ముందు మాట చెప్పిన, అసలు మందు మాట తర్వాత మన మిత్రులు చెప్తారు. అక్కడ ఎవరిది ఆఖరి కోర్టు మనం చెప్పిందే కరెక్ట్ అన్నది. భూదాన్ భూములు అవి ఎట్లా వస్తాడు కలెక్టరు, ఎట్లా వస్తాడు లోకేష్, ఎట్లా ఆర్డర్ ఇస్తాడు? వాడు లోకేష్ కాదు, జోకే వాడు సీసీఎల్ఏ అన్నాడు. ఎవడు సీసీఎల్ఏ కూడా ఏంది, అప్పుడు ఇచ్చింది కూడా కేసీఆర్ దొంగనే, రేవంత్ రెడ్డి దొంగనే. ఆ దొంగలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ సామెత ఏంటంటే మొసళ్ళు ఎక్కడ పోతాయి, మీ చెరువు వెళ్ళిపోతే కింద చెరుగుపోతాయి, బీఆర్ఎస్ చెరువు వెళ్ళిపోతే కాంగ్రెస్ చెరువుకి వచ్చిన. అదే జూపల్లి కృష్ణారావు, అదే పొంగులేటి, అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే కడియం శ్రీహరి, అదే కడియం శ్రావ్య, అదే వరంగల్ జిల్లా చూసుకుందాం, అదే కడియం శ్రావ్య, అదే కడియం శ్రీహరి, అదే నరేందర్ రెడ్డి, అదే ఈమె సురేఖ మగుడు, ఇవంతా వీళ్ళే కదా. ఎక్కడ పోయినా వాళ్ళే, ఏ జిల్లా పోయినా వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్కి వస్తే అదే దానం నాగేందరు, అదే గూడెం మైపాల్ రెడ్డి, అదే ప్రకాష్ గౌడు, ఎవరు చూసినా వాళ్ళే. ఆ దొంగలైన్లు ఉన్నారు. అందుకని ఇది తర్వాత తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు నడుస్తుంది, చంద్రబాబు చెప్పినట్టు, ఆయన గురువు కదా. అందుకని ఇది ఎల్లో కాంగ్రెస్ అయింది, ఎల్లో జర్నలిజం అయింది, ఎల్లో కాంగ్రెస్ అయింది. జనానికి ఇంకేం తెలుస్తుంది, జర్నలిజం ఎల్లో జర్నలిజమే, ఎల్లో కాంగ్రెసే. అందుకని మనం ఉన్నట్టు చెప్పాలంటే ఆడ జరిగింది ఏంది, ఒక్క పత్రిక ఎందుకు రాయలేదు, పత్రికలు బహిష్కరించమని చెప్పాలి. రామోజీరావు 1,00,000 నాగలు గడ్డి దున్నుతున్నాడు కదా, ఏమైంది 1,00,000 నాగలు? 3,600 ఎకరాలు కబ్జా పెట్టిండు కదా, సాంఘిక కోయడ కబ్జా పెట్టిండు కదా, అందరు దొంగలే కదా. మరి దొంగలైనప్పుడు ఏం చేస్తున్నారు? మనము మళ్ళీ సోషల్ మీడియాని నమ్ముకోవాలి. అన్సోషల్ మీడియాని కట్టగట్టి మూసినది మురికాలు వేసేయాలి. దానికోసమని ఇది పెట్టినాము. ఇది అందుకే ఇది చెప్పినాం అసత్యమని. మనం ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఎవరు రాస్తలేరు, రాయని వాళ్ళ పరువు కూడా తీయాలి కదా. నువ్వు ఎవరితో కుమ్మక్కైనవరా, దొంగల సదులు ముస్తున్నావురా, గల్లా బట్టి అడగాలి కదా. ఎవ్వడు రాడు, హైదరాబాద్ నుంచి పోయి వెలుగుమట్టలో తీస్తారు. లోకల్ రమ్మంటే ఒక్కడు రాడు, సోషల్ మీడియా రమ్మంటే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు ముఖం చూపించి. అందరికి చెప్పిన మెసేజ్లు పత్రికలు అందరికీ పెట్టినాం, ఒక్కడు రాలే. అందుకని ఏం చేయాలి, మనము ఉన్నదున్నట్టు చెప్తాడు కావాలి, అబద్ధాలు చెప్తూని చెత్తపుట్ల పడేసేయాలి. ఈ సమస్య జనమెంట లేనప్పుడు ధనమెంట తిరుగుతున్నోడిని, దొంగలకు సద్దులు మోస్తున్నోడిని తొక్కి పడేయాలి. దానికోసం నేను జర్నలిస్ట్గా చెప్తున్నా, నేను చూసిన ఇవన్నీ దొంగ పనులన్నీ. ఇక్కడ సమ్మె చేస్తే కదా రామోజీరావును ఏడిపిస్తుంది. అందుకని మనం ఇప్పటి నుంచి జనమెంట ఉండే మీడియాను ఇట్లాంటి వాళ్ళని పట్టుకుందాము, వీళ్ళనే ముందు పెడతాం. మనం అందరూ వీళ్ళకి అండగా ఉండాలి. ఈరోజు ఒకటి ఏమైందంటే వెలుగుమట్ల కూలిస్తే ఒకటి రుజువు చేయగలిగినాం. సంఘీభావం పునాదిగా ఉండాలి పోరాటాలకు. ఉద్యమాలు చేయాలంటే కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ఉద్యమాలు. పాంప్లెట్ వేసినా ఉద్యమమే అది. పోరాటాలు చేయాలంటే సాలిడారిటీ బేస్డ్ స్ట్రగుల్స్, సంఘీభావం పునాదిగా పోరాటాలు చేయాలి. ఇక్కడ ఇంతమంది మనం సంఘీభావంగా ఉన్నాం, ఇంకా ఎక్కువ ఉండాలి. చాలామంది పెట్టినాము, అక్కడ మాత్రం వెలుగుమట్లకు పూర్తి సంఘీభావం వస్తుంది. జనమంతా వాళ్ళకి సంఘీభావం, హృదయం బయటికి రాకపోవచ్చు వాళ్ళు, కానీ సంఘీభావంగా ఉన్నారు. ఆ గుడిసెలు కూల్చిన మాత్రం థూ అని అమ్ముతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాదు, వాడు నాగేశ్వరరావు అంటున్నారు. అట్లా అయింది. అందుకని దీన్ని మనం అభినందిద్దాము. ఇప్పుడు నెక్స్ట్ అధ్యక్షులు మాట్లాడతారు.